వెల్కమ్ టు మాలవిక చెఫ్ పన్నీర్ మసాలా కర్రీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. 7 ఎల్లుల్లి రెబ్బలు పెద్ద సైజ్ అండి. 1 ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిర్చీలు, 3 టమాటీలండి మీడియం సైజ్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. గ్యాస్పై బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు వేయించాలండి. బ్రౌన్ కలర్లో వచ్చిన వరకు ఈ విధంగా రావాలి. ఈ విధంగా వేగిన తర్వాత గోరచ్చ నీటిలో వేడి నీటిలోని వేయాలండి. సాఫ్ట్గా ఉంటుందండి ఈ విధంగా వేస్తే. పన్నీర్ ముక్కలు అన్నీ తీసేయాలి. సైడ్ పెట్టేసి ఇది ఆ మిగిలిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించాలండి. లైట్గా వేయాలండి. లైట్గా వేగితే చాలు. లైట్గా వేయించి ఈ విధంగా ఈ స్టేజ్లో తీసేస్తాం. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ప్లేట్లోనే తీసేయాలండి. ఈ విధంగా చల్లని తర్వాత పేస్ట్ చేసుకొని పెట్టుకుంటారు. టమాటీలు కూడా పేస్ట్ చేసుకొని వేరేగా పెట్టుకుంటారు. ఇప్పుడు మసాలాలు చూద్దామండి. సిమ్లా మిర్చి 1 టీ స్పూన్, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంట్లోనే చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అండి, లింక్ పెట్టాను చూడండి, 1/2 టీ స్పూన్. కస్తూరి మేతి పౌడర్ అండి 1 టీ స్పూన్. సాల్ట్ తగినంత 3 టేబుల్ స్పూన్ పెరుగండి, ఫ్రెష్ పుల్లగా ఉండకూడదండి. ఆయిల్ స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, చిన్న సైజు దాల్చిన చెక్కలు 2, 3 లవంగాలు ఇవన్నీ ఆయిల్లో వేసేయాలండి. కొంచెం లైట్గా వేగేటప్పుడు సిమ్లా మిర్చి పౌడర్ 1 టీ స్పూన్ వేసేయాలి. వేగిన తర్వాత టమాటా పేస్ట్ ఇది వేసేయాలండి. వేసిన తర్వాత వేయించాలండి. ఈ విధంగా వేగేటప్పుడే 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి వేపాలంటే ఈ విధంగా వేయించాలి, బాగా వేయించాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేయించాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి, బాగా వేయించాలి. ఈ విధంగా రావాలి. ఆయిల్ సపరేట్ అవ్విందని చూడండి. ఈ విధంగా ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మసాలాలు ఇవన్నీ వేగాలండి, బాగా వేగాలి. బాగా వేపండి. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లోని పన్నీర్ ముక్కలు కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసి ఇంకా బాగా వేయించాలి. కొంచెం మూత పెట్టుకుంటుందండి 2 నిమిషాలు. ఈ విధంగా సపరేట్ అవ్వింది ఆయిల్. ఇప్పుడు వేయించిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 టేబుల్ స్పూను పెరుగు వేయాలండి. ఈ పెరుగు వేసేటప్పుడు గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలండి, నాపోతే పెరుగు తిరిగిపోతాయండి. బాగా వేయించిన తర్వాత ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చేటప్పుడు ఇప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుంటారండి. ఇవన్నీ యాడ్ చేసేసి బాగా కలపాలండి. ఇందాక మనం మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ వాటర్ ఉందండి, ఆ వాటర్ కప్పుడు వేసానండి. ఇంకో కప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి పెట్టేద్దానండి 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిందండి. ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోని ఇప్పుడు గరం మసాలా పొడి 1/2 టీ స్పూను, కస్తూరి మేతి వేయించి పెట్టుకున్నాను కదా అవి 3 పచ్చిమిర్చీలు వేసేయాలండి. వేసి కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేయాలి. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రావాలి. చూడండి కర్రీ రెడీ.